నెక్స్ట్ ఫేజ్ హీట్ ఎగ్జాక్షన్ తర్వాత నెక్స్ట్ హీట్ స్ట్రోక్ అంటాం. ఈ హీట్ స్ట్రోక్ ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా వాళ్ళు ఇందాక సివియర్ స్వెట్టింగ్ అంతా వచ్చేసి ఇప్పుడు శరీరం పూర్తిగా పొడిబారిపోతుంది, ఇక నీళ్లు బయటికి వచ్చే స్కోప్ ఉండదు, పేషెంట్ కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఇమీడియట్ గా మెడికల్ అటెన్షన్ అవసరం. వీళ్ళకి తీవ్రమైనటువంటి టెంపరేచర్ ఉంటుంది, బాడీని ముట్టుకుంటే కాలిపోయేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఇమీడియట్ గా ఐవీ ఫ్లూయిడ్స్ రన్ చేయాలి. ఇమీడియట్ గా ఐవీ ఫ్లూయిడ్స్ రన్ చేసి కావాల్సినంత ఆక్సిజన్ శరీరంలోకి వెళ్ళేట్టుగా ప్రయత్నం చేసి తర్వాత వాళ్ళ గ్రాయిన్ ఏరియాస్ ఏదైతే గజ్జలు అంటారో చంకలు అంటారో వాటిల్లో చల్లని ఐస్ క్యూబ్స్ పెట్టాలి. ఐస్ క్యూబ్స్ పెట్టడం ద్వారా ఈ ప్లేసుల్లో లింఫ్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా వాటి అబ్జార్ప్షన్ వల్ల చల్లగా శరీరం మారడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇలాంటి పేషెంట్స్ చూసినా సొమ్మసిలి పడిపోయిన చూసినా ఇమీడియట్ గా వాళ్ళని మనం దగ్గర ఉన్న హాస్పిటల్ కి చేర్చడం, వాళ్ళకి ఇమీడియట్ గా ఐవీ ఫ్లూయిడ్స్ అందించడం, చల్లని నీళ్ళల్లో వాళ్ళని అవసరమైతే ముంచి లేపటం, ఇలాంటి సందర్భాల్లో చల్లని నీళ్లు వాళ్ళ మీద జల్లటం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా టెంపరేచర్ ముందు మనం కండిషన్ లో తీసుకొని రావాలి. హైయెస్ట్ హైపర్ ధర్మి ఎంతైతే చెప్పానో 40.5 డిగ్రీస్ నుంచి ముందు బాడీ నార్మల్ టెంపరేచర్ తీసుకుని రావడం. ఈ రోజు మీరు చూస్తా ఉంటే 45, 46. దీనివల్ల శరీరంలో ప్లాస్మాలో ఉన్నటువంటి మార్పులు వచ్చి ప్రోటీన్స్ లో మార్పులు వచ్చి ప్రోటీన్స్ బ్రేక్ అనే అవకాశం ఉంటుంది. యూరిన్ రక్తంగా వచ్చే అవకాశం ఉంటుంది, యూరిన్ హై కాన్సన్ట్రేషన్ గా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అడిగినంత ఒక ప్రశ్నకి నీటిని ఎంత తాగాలి అనేటువంటి ప్రశ్నలో కూడా ఎప్పుడైతే యూరిన్ కాన్సన్ట్రేషన్ లో మార్పులు వస్తుంటాయో యూరిన్ ఎల్లోగా మారక ముందే మనకు తెలిసిపోతుంది. పెయిన్ఫుల్ యూరిన్ రావడం కానివ్వండి, యూరిన్ బర్నింగ్ తోటి మంటతోటి యూరిన్ రావడం కానీ ఇలాంటివి చూస్తుండగానే మనం ముందుగానే నీటిని తీసుకోవడం చాలా ఉత్తమం. సో అవసరం నీళ్లు బాగానే ఉంది కానీ ఎక్కువ తాగేస్తా ఉంటారండి సమ్మర్లో. బాగా తాగాలి అంటే మన శరీరం డిమాండ్ చేస్తుంది. ఎప్పుడైతే మన శరీరంలో నాకు ఇంత నీరు కావాలని శరీరం చెప్తుంటుందో ఆ కావాల్సిన నీరు తాగటం ఉత్తమం. ఎప్పుడు కూడా నీరు ఎక్కువ తాగటం వల్ల వచ్చే సమస్యలు డిఫరెంట్ గా ఉన్నాయి. సో అవి సపరేట్ కాన్సెప్ట్. కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఒక్కసారిగా నీళ్లు తాగటం, మీరు ఇందాక ప్రశ్నలో కూడా ఒక్కసారిగా నీళ్లు తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో హైడ్రోసెఫలస్ అని బ్రెయిన్ ఒక్కసారి కిందకి జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కసారి నీళ్లు తాగటం, అప్పటిదాకా పూర్తిగా బాడీని డీహైడ్రేషన్ లోంచి ఒక్కసారిగా గబగబా నీళ్లు తాగటం. సో చూసుకోవాలి మనకు ఎంత కావాలి ఏంటి. సో ఇది ఎలా చేయాలంటే మనం బయటకు వచ్చేటప్పుడే నీటిని క్యారీ చేయటం, ఓ చల్లని వాటర్ బాటిల్లో కానీ ఏదైనా క్యాన్ లో కానీ మన వాటర్ ని క్యారీ చేసుకోవడం ద్వారా ఆ నీటిని తాగడం ద్వారా మనల్ని కాపాడుకోవచ్చు.